గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ టికెట్ తీసుకోవడం అనేది రియల్లీ చాలా గొప్ప విషయం, పెద్ద విషయం కూడా. అండ్ మీకు కూడా చాలా ప్లస్ అవుతది. సో, ఎలా రీచ్ అయ్యారు సార్ గ్లోబల్ స్టార్ గారిని? ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అండ్ అలాగే ట్రైలర్ కూడా చూపించినట్టున్నారు. యాహ్! ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఆహ్, సార్‌ని ఆయన సార్ అనొద్దంటారు నన్ను. చరణ్‌ని కలవడం జరిగింది. సినిమా గురించి అడిగారు. షూట్‌కెళ్ళి నేను కలిసాను ఆయన్ని. అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఐ స్పెంట్ ఎ హోల్ డే విత్ హిమ్. ఓ రోజంతా పెద్ది షూటింగ్‌లో ఉండి అన్నీ చూస్తూ సరదా కబుర్లు చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. బికాజ్ చాలా రోజుల తర్వాత కలిసాను నేను. బికాజ్ దిస్ ప్రాసెస్ ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేదు. సో, ఏమైపోయావు? ఎక్కడికెళ్ళావు? అని మొత్తం అన్ని విషయాలు అడిగి, దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మా టీమ్ అందరి గురించి చెప్పినప్పుడు. అంటే ఇంతమంది యంగ్‌స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అండ్ మీరొస్తే మీరు సక్సెస్ అయితే మీ వెనకాల ఒక కొత్త జనరేషనే వస్తుంది. చాలామందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు. అంత గోల్డెన్ హార్ట్‌తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం, ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి, ఏం చేద్దాం మీ స్టైల్‌లో చెప్పండి ఏం చేద్దాం. జస్ట్ అలా ఊరికనే మాట్లాడడం అలా వద్దు. ఏదైనా మీ స్టైలే చేద్దాం. మీవన్నీ చూసాను ప్రమోషన్స్. నాకు గూడా అలాగే కావాలి. అలాగే చేద్దాం అన్నారు. ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికి ఔట్ అందరం. నేను ఇమ్మీడియేట్ బయటకొచ్చి మా వాళ్ళందరికి ఫోన్ చేసి, "పెద్ది ఈస్ దేర్ ఫర్ ప్రదీప్. యెస్ హి ఈస్ కమింగ్" అని అన్నాం. మాకు ఇది ప్రీ రిలీజ్‌కి అంటే ఆయనొచ్చిన కంటే డబుల్ ఎనర్జీ వచ్చేసింది. సో, ఆయన ఆ మాట కూడా అక్కడికొస్తే నేను 10 నిమిషాలు మాట్లాడతాను, 5 నిమిషాలు చేసేస్తాను. బట్ ఇక్కడ మనం టైమ్ స్పెండ్ చేద్దాము అని సరదాగా ఆయన అవంతా విని, నవ్వుకుని, ఆయన మాతో పాటు పెర్ఫార్మ్ చేసి ఐ థింక్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మమ్మల్ని అందరినీ కదిపేసాయి. అంటే మా అందరికీ చాలా ఆనందం వేసింది. మా కష్టం ఎక్కడ వృధా అవ్వలేదనిపించింది. అంటే మేము ఎంత సిన్సియర్‌గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మా దారిలో. ఐ థింక్ గాడ్ హస్ బీన్ బ్లెస్సింగ్, డెస్టినీ ఈస్ గివింగ్ అస్ అలాంటి ఏంజెల్స్‌ని మా లైఫ్‌లోకి ఇలా పంపిస్తూ మాకు యెస్ వస్తాడు. ఒక్కొక్కళ్ళు వస్తారు కదా లైఫ్‌లోకి. అలా ఆయనొచ్చి మా ఈ సినిమాని పుష్ ఇవ్వడం, ఫస్ట్ టికెట్ తీసుకోవడం, ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఫర్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి అని అన్న తర్వాత, ఆ రోజు ఇంకా మా చెవుల్లో రీసౌండ్ వస్తుంది మేము షూట్ చేసిన రోజు ఆయన అన్న పదాలు. సో, థాంక్స్ టు రామ్ చరణ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.